ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడుతో కలిసి భోగాపురంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నెల్లిమర్లలో అప్పలనాయుడిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంని చేయాలన్నారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధిలో నెంబర్ 1గా ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం మీ పిల్లలు పెడుతుంది. వారానికి 6 రోజులు 5 రోజులు కోడిగుడ్డు పెట్టి వారానికి 6 రోజులు మంచి పౌష్టికాహారాలు ఇచ్చి మళ్ళీ రాగిజావ ఇచ్చి బెల్లం చెక్కీలు ఇచ్చి మీ అందరికీ కూడా మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించే కార్యక్రమం కానీ మీ పిల్లలకి డిక్షనరీ కానీ మీ పిల్లలకి ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవాళ దేశంలో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలోనే విద్యా విధానం కోసం చేసే కార్యక్రమాలు. మహిళా సోదరిమణులందరూ కూడా మహిళ ఆర్థికంగా ముందుండాలని ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ఇవాళ చేయూత కానీ ఆసరా కానీ విద్యాదేవన కానీ వసతి దేవన కానీ రైతులకు సంబంధించి విత్తనాలు కానీ ఎరువులు కానీ లేదా పండించే ధాన్యం కానీ పండించే జొన్న కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకే మీ గ్రామానికే వచ్చి కొనుగోలు చేసి మీ అందరికీ కూడా ప్రజా పరిపాలన అందించే విధంగా చేసిన కార్యక్రమాలు ఇవాళ ఆలోచన చేయండి అని చెప్తున్నాను. 2014లోనే ఈ నియోజకవర్గం శాసనసభ్యులు ఉన్నారు, ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆవేళ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎందుకు చేయలేదని చెప్పి మీ అందరినీ అడుగుతున్నాను. పెత్తందారులకు దోచిపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఆనాడు చేశారు. ఇవాళ పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ కోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మీరు ఎన్నికల్లోని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశానికి కాదు. ఇవాళ పేదవాడికి అందున్న సంక్షేమ కార్యక్రమాలు పెత్తందారులు దోచిపెట్టిన నాయకులకి జరుగుతున్న ఎన్నికలు కనుక మీరందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే అమ్మో మీ అందరికీ తెలుసు అవతాతలకు ఇస్తున్న పెన్షన్లు కానీ ఇవాళ సూర్యుడు ఉదయించిపోయినా మరి మీ అందరికీ పండగైనా పబ్బమైనా ఉదయాన్నే తలుపు తట్టి మీకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇవాళ అందరికీ కూడా పెన్షన్లు ఎందుకు రాలేదో మీ అందరికీ తెలుసు అని చెప్పి తెలియజేస్తామని మళ్ళీ పెన్షన్లు మన ఇంటికే తెచ్చి మన వాలంటీర్లే తెచ్చే విధంగా ఎక్కడ కూడా అవినీతి లేకుండా లంచం లేకుండా ఎక్కడ కులం చూడకుండా మతం చూడకుండా మీరు నాకు ఓటు వేయకపోయినా కూడా ప్రతి వాడికి కూడా పేదవాడే అర్హతగా చూసుకొని సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం కనుక మీరందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి ఇవాళ మే నెల వచ్చింది. ఇవాళ అప్పుడే 3వ తారీఖు ఈ 1600 మంది పెన్షన్లు తెచ్చుకున్నారా అని అడుగుతున్నాను. ఇవాళ ఎవరికైనా ఇంటింటికి పెన్షన్లు వచ్చాయని అడుగుతున్నాను. గత నెల ఏప్రిల్ నెలలో పెన్షన్లు అందాయని అడుగుతున్నాను. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ పెట్టారు. ఆయన కోపం వచ్చింది. ఈ నిరుపేదలు ఇవాళ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు ధనవంతుడు చేస్తున్నాడు, వీళ్ళ మీద కోపం ఆక్రోశం ఆయన ఎల్లగెక్కాడు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టాడు. కంప్లైంట్ పెట్టి ఇంటికి పెన్షన్లు పంపడానికి లేదు అని చెప్తూ ఇవాళ ఈనాడు పత్రికలో చూసాం. చాలా విచిత్రంగా జగన్ గారి మీద మళ్ళీ రాస్తున్నారు ఇవాళ ఈనాడు పేపర్లో. ఎందుకు ఇంత ఆక్రోశం? 4 సంవత్సరాలు 10 నెలలుగా ప్రతి వాలంటీర్ ఇంటి తలుపు తట్టి నీ పెద్ద కొడుకులాగా పెన్షన్ ఇస్తే ఈ 2 నెలల కాలంగా మీరు 2 నెలలు మాత్రమే మీరు ఎన్నికల కమిషన్ దాపగలిగారు. కానీ వాళ్ళు మీ వేదిక ద్వారా చెప్తున్నాం, ఈ వేదిక ద్వారా జూన్ 4వ తారీఖున మీ ఆశీస్సులతో మీ ప్రజల ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సులతో మరలా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టి మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 5వ తారీఖు నుంచి మీ ఇంటికి తలుపు తట్టి మరలా రాబోయే 5 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిలో మాయా మోసం మాటలు. ఎంత మోసం అంటే ఒకే మాట మీకు చెప్తాను. రేపు పెన్షన్ వచ్చి 4000 రూపాయలు అని చెప్పాడు. సరే ఆయన 4000 ఇస్తాడు, 5000 ఇస్తాడు, ప్రజలందరికీ తెలుసు. ఆయన మళ్ళీ ఇంకోటి చెప్తాడు లంచం. నేను ఏప్రిల్ నెల 1000 రూపాయలు, మే నెల 1000 రూపాయలు, జూన్ నెల 1000 రూపాయలు కూడా కలిపి 7000 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు. అయ్యా ఏప్రిల్ నెలలో నువ్వు ముఖ్యమంత్రి కాదు, మే నెలలో నువ్వు ముఖ్యమంత్రి కాదు, జూన్ నెలలో అయ్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎలా ఇస్తావంటే అందరు ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అమ్మా జూలైలో నీకు 7000 రూపాయలు పెన్షన్ వద్దా అంటారు. ఏమయ్యా నువ్వు గతంలో అనేక హామీలు ఇచ్చావు. ముఖ్యంగా మా డ్వాక్రా మహిళకి ఏం చెప్పావు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, నిరుద్యోగ భృతి అన్నావు, ఇవన్నీ పోయాయి. ఇప్పుడు నోటికి వచ్చినట్టు చెప్తున్నావు.